హాయ్ గైస్ ద రివ్యూ ఆఫ్ బచ్చల మల్లి. అల్లరి నరేష్ నాంది తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ అయినాయి. సో ఇప్పుడు బచ్చల మల్లి సినిమా తనకి కంబ్యాక్ అయిందా లేదా, సినిమా ఎలా ఉంది ఏంటనేది మీకు రివ్యూలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ మొత్తం నేను రివీల్ చేయను, స్పాయిల్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అల్లరి నరేష్ ఆ బచ్చల మల్లి క్యారెక్టర్లో మాత్రం నటించలేదు భయ్యా, జీవించేశాడు. అసలు ఆయన కోసమైనా సినిమా చూడాల్సిందే. సాంగ్స్ మరి హైలైట్గా ఏం లేదు, పర్వాలేదు అనిపించింది. ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే లవ్ స్టోరీ అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది, పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, తర్వాత పికప్ తీసుకుంటది. ఆ సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, అన్ని వేరియేషన్ అయితే ఉంటుంది సినిమాలో. అన్నిట్లో మన అల్లరి గారు అయితే జీవించేశారు. తన నట విశ్వరూపం అని చెప్పొచ్చు. గమ్యంలో గాలి సినుతో మనకు ఎలా గుర్తుండిపోయారో ఇప్పటికీ మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఈ బచ్చలమల్లిలో కూడా బచ్చలమల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటాం. సో ఆ రేంజ్ లో అయితే ఆయన పర్ఫామ్ చేసిరు. అల్లరి కి ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కి ఒక మంచి అవార్డు అయితే దక్కాలి. సినిమా అయితే నాకు పర్వాలేదు అనిపించింది భయ్య, నాకైతే వర్తి వాచ్ అనిపించింది. నా వరకైతే మరీ హైలైట్ అని చెప్పను, యావరేజ్గా అయితే అనిపిస్తుంది. సో ఈ సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నాకు ఒక్కరికి నచ్చితే సినిమా హిట్ అవ్వదు, 70% పీపుల్స్కి అయినా నచ్చాలి కనీసం. అప్పుడే కదా కలెక్షన్ వచ్చే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అందరికి నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది, లేదంటే లేదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 10 మంది సినిమాకి వెళ్ళారు, ఆ 10 మందిలో 7 మందికి నచ్చలేదు, ముగ్గురికి మాత్రమే నచ్చింది. ఆ ముగ్గురులో నేను ఒకరిని. అదే 10 మంది సినిమా, ఆ 10 మందిలో 7గురికి సినిమా నచ్చింది, ఆ 7గురిలో నేను ఒకరిని. మిగతా ముగ్గురికి సినిమా నచ్చలేదు. సో అలా ముగ్గురికి నచ్చలేదని సినిమా అయితే ఫ్లాప్ అవ్వదు కదా, 7 మందికి నచ్చితేనే కదా సినిమా హిట్ అవుతుంది. సో ఇలా ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నాకు నచ్చింది, నాకు పర్వాలేదు అనిపించింది. సినిమా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా చూశాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.